వెల్కమ్ టు మై ఛానల్. జై హింద్, జై సనాతన ధర్మం. ఇప్పుడుండే కాలంలో పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఫ్రస్ట్రేషన్తో నిండిపోయి ఉన్నారండి. ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గడానికి మన సనాతన ధర్మంలో ఒక భాగమైన భగవద్గీతను అయితే చదువుకుందాము అండ్ తెలుసుకుందాము. ఈ భగవద్గీత ఇది వచ్చి అధ్యాయం 2 అన్నమాట. ఈ 2వ అధ్యాయానికి తెలుగులో అర్థం చెప్తున్నాను. ఒక స్టోరీ లాగా పిల్లలకైతే మీరు చెప్పొచ్చు అండ్ వినిపించవచ్చు అన్నమాట. ఇప్పుడుండే బిజీ కాలంలో అయితే కొంచెం ఒక 5 నిమిషాలు ఈ వీడియో కేటాయించి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ కథనైతే మీరు వినండి అండ్ ఈ కథలోని నీతిని తెలుసుకోండి, అలాగే జీవించండి. భగవద్గీత 2వ అధ్యాయం అండి. పాండవులు మరియు కౌరవుల మధ్య విరోధం. పాండవులు కౌరవుల మధ్య విభేదాలు. ఒకే కుటుంబంలో పుట్టినవారు అయిన పాండవులు మరియు కౌరవులు చాలా వేరుగా ఉండేవారు. యుధిష్ఠిరుడు నిజాయితీ, న్యాయం కోసం ప్రసిద్ధి చెందినవాడు. భీముడు 1000 ఏనుగుల బలం కలవాడు. అర్జునుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి విలువిద్యాధారి. నకులుడు అందగాడు, గౌరవనీయుడు. సహదేవుడు జ్ఞానవంతుడు, ఓర్పు కలవాడు. వాళ్ళు దయగలవారు, మంచివారు. అందుకే ప్రజలు వారిని ఎంతో ఇష్టపడేవారు. కౌరవులు మాత్రం క్రూరమైన వారు, స్వార్థపరులు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు పాండవులపై చాలా ఈర్ష్యపడేవాడు. ఎందుకంటే యుధిష్ఠిరుడు సింహాసనం వారసుడిగా గుర్తించబడ్డాడు. దాంతో దుర్యోధనుడు కోపంతో తన మామ శకునితో కలిసి పాండవుల్ని నాశనం చేయడానికి పన్నాగాలు పన్నాడు. ఒకసారి వారణవతంలో మైనం మెత్తలతో చేసిన ఒక అందమైన లక్షగృహం కట్టించి పాండవులను అందులో బంధించి తగలబెట్టాలని ప్రయత్నించాడు. కానీ తెలివైన పాండవులు రహస్య సొరంగ మార్గం గుండా బయటకు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. దుర్యోధనుడి యుక్తి విఫలమయ్యింది. శాంతి కోసం పెద్దలు రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించారు. హస్తినాపురం కౌరవులకు, పాండవులకు మాత్రం అడవులు, పాములు, రాక్షసులతో నిండిన ఖండప్రస్థం ఇచ్చారు. కానీ పాండవులు ధైర్యంగా కృషితో, దేవతల ఆశీర్వాదంతో ఆ అడవిని శుభ్రం చేసి ఒక అద్భుతమైన నగరంగా నిర్మించారు. దానికి పేరు పెట్టారు ఇంద్రప్రస్థం అని. దానికి క్రమంగా హస్తినాపురం కంటే గొప్పదిగా మారింది. ప్రజలు పాండవులను ప్రేమించి వారి వద్దకు వలస వచ్చారు. తర్వాత యుధిష్ఠిరుడు రాజసూన యజ్ఞం నిర్వహించాడు. దాంతో అనేక రాజులు అతని సామ్రాజ్యాన్ని అంగీకరించారు. పాండవులు మహిమ సూర్యుడిలా వెలిగింది. కానీ దుర్యోధనుడి మనసు అసూయతో రగిలిపోయింది. వెంటనే శకునుని ఆశ్రయించాడు. ఇద్దరు కలిసి యుధిష్ఠిరుడిని సభలో పాచికల ఆటకు ఆహ్వానించారు. శకునుని మామ పాచికలతో ఆడడంతో యుధిష్ఠిరుడు అన్నీ ఓడిపోయాడు. బంగారం, రాజ్యం, అన్నదమ్ములు, చివరికి తనను తాను కూడా. అలా పాండవులు అవమానంతో తల్లితో కలిసి అడవికి వెళ్లాల్సి వచ్చింది. కౌరవులు విజయాన్ని జరుపుకున్నారు. కానీ పాండవులు ధైర్యంగా భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. అంతేనండి, భగవద్గీతలో 2వ అధ్యాయం అయితే పూర్తయింది. మరొక వీడియోతో 3వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, హైప్ చేసి, మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా బలం చేకూరుతుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.